నేను అనుకుంటాను, ఒక మనిషి సాధించగలిగిన గొప్ప స్థితి ఏంటంటే దేవుడు తనకి తోడుగా ఉండడం అనే స్థితే. దట్స్ నథింగ్ గ్రేటర్ దాన్ దట్. దానికన్నా గొప్ప స్థితి ఇంకేమీ ఉందని నేను అనుకోనండి. ప్రపంచంలో ఎంత ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళినా దేవుడు తోడుగా లేకపోతే ఆ బ్రతుకు ఏమన్నా అవ్వచ్చు. టైటానిక్ లో ఎక్కిన వాళ్ళు అనుకున్నారు వీఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్. ఈ ప్రపంచంలో ఆ కాలంలో టైటానిక్ ఉన్న సమయంలో ఎక్కుతున్న వాళ్ళందరిలో మేమెంత అదృష్టవంతులము, మేమెంత భాగ్యవంతులం, ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాకు కలుగుతుందని ఎక్కారు. కానీ వారికి తెలియలేదు ఆ సమయంలో వారు మరణాన్ని ఆహ్వానిస్తా ఉన్నారని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని కాదు, నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, ఏ స్థితిలో ఉన్నావని కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అనేదే ప్రశ్న. అనుదినం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉందా? ఉండాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. దేవుని సన్నిధిని అనుదినము అనుక్షణము కోరుకోవాలి. దేవుని సన్నిధి కోరుకోకపోతే, దేవుని సన్నిధిని ఆశించకపోతే ఈ లోకంలో ఎటువంటి ప్రమాదమైన ఎప్పుడైనా పొంచు